ప్రయాస వలన, నీ తెలివితేటల వలన ఏమీ కాదు. నువ్వు వేసిన ప్రతి అడుగు జారిపోతానే ఉంటుంది, నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం ఓడిపోతానే ఉంటుంది. నీ తెలివితేటలతో నువ్వేదో మూట కట్టాలని ప్రయత్నం చేస్తుంటావు, అడిగి చేస్తుంటావు, వెనకపోతానే ఉంటుంది. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు అనుకో, గుడ్డిగా అడిగేసిన అది కలిసి వస్తుంటుంది, అమాయకంగా అడుగులేసిన ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. అందుకే నీ దరిద్రమును బట్టి, నీ శ్రమను బట్టి నువ్వు భయపడొద్దు. అదేగా చెప్పింది, నువ్వు భయపడొద్దు. ఎందుకని చెప్తాడయ్యా ఇంత మాట అంటే, దావీదు అంటాడు, అతని శ్రమలో నేను అతనికి, నీ శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను. అందుకే దావీదు ఆ పాట రాశాడు, అగ్ని వంటి శ్రమలో నేను ఆశ్రయించి నీ సానిధి శ్రమలే